Hi everyone, this is Dr. Ganesh, PSU consultant, Medicover Hospital, కర్నూలు. సో ప్రతి సంవత్సరం మనం నవంబర్ 12వ తేదీన వరల్డ్ నిమోనియా డేగా చేసుకుంటాము. సో ఈ డేని పురస్కరించుకొని తల్లిదండ్రులకు కొన్ని రకాల సూచనలు. అసలు నిమోనియా అంటే ఏమిటి? నిమోనియా అంటే పిల్లల్లో ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్. ఎవరిలో ఎక్కువ వస్తుంది? మెయిన్‌గా లెస్ థాన్ 5 ఇయర్స్ కిడ్స్‌లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ నిమోనియాని ఎలా గుర్తించాలి? నిమోనియాని గుర్తించడం ఎలా అంటే, ఒకటి పిల్లలకి దగ్గు, జలుబు, జ్వరం అనేది కంటిన్యూగా 2, 3 రోజుల నుంచి వస్తూ ఉంటుంది. అండ్ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో, ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎలా నివారించాలి? సో, నిమోనియా నివారణకి పద్ధతులు ఏమిటంటే, ఒకటి నిమోనియా రాకముందే కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి మన నిమోనియాని నివారిస్తాయి. అవి మనం ఖచ్చితంగా ఏజ్ తగ్గట్లు తీసుకోవాలి. 2 పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. అండ్ మూడవదేంటంటే ఎర్లీ డిటెక్షన్. కొంచెం జ్వరం తీవ్రత ఉన్నా గూడా ఇమ్మీడియేట్‌గా మీ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్‌ని, క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్‌ని సంప్రదించండి. ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ సేవ్స్ లైఫ్. థాంక్ యూ ఎవరీవన్.